గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మోడర్న్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినటువంటి 2 బ్యాటిల్స్ అండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక డేట్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ డేట్ రాస్తున్నాను, 7th June 2021. ఎందుకు ఈ డేట్ గురించి చెప్తున్నాను అంటే 7th June 2021 వరకు మన యూపీఎస్సీ హిస్టరీ రికార్డెడ్ కోర్సు జస్ట్ 5,000 రూపాయలకే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 8th June నుంచి ఎంత అవుతుందంటే 7,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. సో 5,000 రూపీస్కి ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. యూపీఎస్సీ హిస్టరీ అనేది మీరు నెవర్ బిఫోర్ మీరు చక్కగా కథల రూపంలో నేర్చుకుంటారండి. ట్రస్ట్ మీ, చాలామంది తీసుకున్నారు హిస్టరీ కోర్సు, మీకోసమే చెప్తున్నాను. హిస్టరీ కోర్సులో మీకు ఏమొస్తాయంటే ఏన్షియంట్ హిస్టరీ రావడం అనేది జరుగుతుంది, మిడీవల్ హిస్టరీ రావడం అనేది జరుగుతుంది, మోడర్న్ హిస్టరీ రావడం అనేది జరుగుతుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ రావడం అనేది జరుగుతుంది, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ రావడం అనేది జరుగుతుంది, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ రావడం అనేది జరుగుతుంది. వీటన్నింటి తాలూకా నోట్స్ ఏదైతే ఉంటుందో స్పెషల్గా నేను ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వెర్షన్ అయితే జస్ట్ 5,000 రూపాయలకే మొదలవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. కథల రూపంలో హిస్టరీని ఇంత మొత్తం ఇవన్నీ కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. హ్యాపీగా కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మొత్తం హిస్టరీ నేనే డీల్ చేస్తాను. మీ నమ్మకం అయితే ఉమ్ము కాదు. ట్రస్ట్ మీ ఆన్ దిస్, ఓకేనా? మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. సో హ్యాపీగా డీటెయిల్డ్గా మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా నేర్చుకుంటాం, ఓకేనా? వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది ప్రత్యూష మేడం నెంబర్, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా? 7th తర్వాత 8th నుంచి ఫీజు అనేది పెరుగుతుంది, ఆలోచించుకోండి, ఓకేనా? రైట్, ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో మోడర్న్ హిస్టరీలో ఉండేటటువంటి 2 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా మీద ఒక హోల్డ్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇండియా మీద బ్రిటిష్ వాళ్ళకు ఒక హోల్డ్ రావడానికి కారణమైనటువంటి 2 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో దిస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రూషియల్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే చరిత్రలో నిలిచిపోతుందండి. ఎప్పుడండి జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? 1757. 1857లో 1857లో ద గ్రేట్ సిపాయి మిటినీ ఏదైతే ఉంటుందో జరగడం అనేది జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరగడం అనేది జరుగుతుంది. దానికి సరిగ్గా 100 ఏళ్ల ముందు, 100 years ముందు 1757లో చరిత్రలో నిలిచిపోయినటువంటి క్రూషియల్ ఈవెంట్ అండ్ క్రూషియల్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి తెలుసుకునే ముందు మనం కొంత హిస్టరీ అనేది తెలుసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో బ్యాక్గ్రౌండ్ వినండి అమ్మా. ద ఇయర్ 1497, 1497లో వాస్కోడిగామా అనేటటువంటి ఒక నావిగేటర్ ఎవరైతే ఉంటారో ఈయన పోర్చుగల్ నావిగేటర్ అండి. ఈయన భారతదేశానికి సీ రూట్ అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. సముద్ర మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కుంటాడు. ఈయన కనుక్కున్నప్పుడు ఇండియాని రూల్ చేస్తున్నటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే అక్బర్కి ఈయన వచ్చి అడగడం అనేది జరుగుతుంది, వ్యాపారం చేసుకుంటామని చెప్పి. అక్బర్ అనే ఆయన మనకి తెలివైన వాడు కదా, చాలా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కదా, హీ నెవర్ అగ్రీడ్. ఈయన అగ్రీ చేయడం అనేది జరగదు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. త్రూ 1600లో క్వీన్ ఎలిజబెత్ చేసినటువంటి చార్టర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, చార్టర్ యాక్ట్ అంటే ఒక అథారిటేటివ్ ఇదండి, మీకు ఎలోయన్స్ అగ్రిమెంట్ అండి. సో మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఒక తాలూకా ఎలో చేయడం వల్ల 1600 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చేటప్పుడు మనకి మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే జహాంగీర్ ఎవరైతే ఉంటారో, అక్బర్ కుమారుడైనటువంటి జహాంగీర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. జహాంగీర్ మొదట ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రేడ్ రైట్స్ అనేవి అప్పగించినప్పటికీ సర్ థామస్ రో అనేటటువంటి ఒక బ్రిటిష్ డిప్లొమాట్ ఎవరైతే ఉన్నారో ఆయన రావడం అనేది జరుగుతుంది. సర్ థామస్ రో ఏం చేస్తారంటే జహాంగీర్తో తమ తాలూకా చర్చలు ఏవైతే ఉంటాయో ఈ తాలూకా చర్చలు అనేవి జరిపి మొత్తానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి ట్రేడ్ రైట్స్ అనేవి తెచ్చుకుంటాడు, ట్రేడ్ రైట్స్ అనేవి సమకూర్చుకుంటాడు. ఎవరండి? సర్ థామస్ రో ఎవరైతే ఉంటారో ఆయన. అర్థమైందా? సో మన జహాంగీర్ ట్రేడ్ రైట్స్ ఇవ్వడం వల్ల
బ్రిటిష్ వాళ్ళు తమ తాలూకు వర్తక వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ ద ఇనిషియల్ టైమ్స్ బ్రిటిషర్స్ కన్ను ట్రేడ్ మీదే కాకుండా దేని మీద ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇండియాని ఒక కాలనీగా మార్చుకోవాలి అనేటటువంటి కోరిక బాగా ఉండడం అనేది జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఎకనమిక్ హోల్డ్ ఆన్ ఇండియా, ఈవెన్ పొలిటికల్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది కూడా భారతదేశం మీద తీసుకురావాలి. సో ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్, సామ్రాజ్యవాదం అనేటటువంటి ఒక మైండ్ సెట్తో బ్రిటిష్ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మొదటి నుంచి వాళ్ళు అదే ప్రయత్నాల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో దానికి వాళ్ళు ఎంచుకునేటటువంటి ప్లేస్ ఏంటి అంటే, మొదట వాళ్ళు కాన్క్వర్ చేసుకోవాలనుకునేటటువంటి ప్లేస్ ఏంటి అంటే బెంగాల్. సో బెంగాల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అనుకుంటారు, కాదు. సో బెంగాల్ కంప్రైజెస్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ అప్పుడు ఒరిస్సా, బీహార్ ఏదైతే ఉంటుందో బీహార్, మన తాలూకా బెంగాల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రెజెంట్ డే బంగ్లాదేశ్, అండ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, దాంతోపాటు మన తాలూకా బర్మా ఇదేదైతే ఉంటుందో బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది భాగంగా ఉండడం అనేది జరిగింది. సో బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడండి, మీకు పరిచయం చేస్తాను. హుగ్లీ ఏదైతే ఉంటుందో హుగ్లీ, చంద్రనాగూర్ ఏదైతే ఉంటుందో చంద్రనాగూర్, కల్కటా ఏదైతే ఉంటుందో కల్కటా. ఇవి రివర్ గ్యాంజెస్ ఏదైతే ఉంటుందో గంగా నది ఒడ్డున ఉండడం అనేది జరిగింది. హుగ్లీ రివర్ ఏదైతే ఉంటుందో హుగ్లీ రివర్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటరీ రివర్ ఆఫ్ రివర్ గ్యాంజెస్ అండి. సో గంగా నది ఏదైతే ఉంటుందో గంగా నది డిస్ట్రిబ్యూటరీగా స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. పద్మావతి రివర్ అండ్ హుగ్లీ రివర్గా స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది. హుగ్లీ రివర్ ఒడ్డున మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. సో ఇండియాలోకి మొదట ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. తర్వాత మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెంచ్ వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఈ ఆర్డర్లో యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశంలో అడుగు పెడతారు. బట్ సుప్రమసీ అందరూ ఇండియా మీద తమ హోల్డ్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫైనల్గా ఒరిజినల్ సుప్రమసీ అనేది ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇండియా మీద హోల్డ్ కోసం బోత్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు విపరీతంగా పోరాటం చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా పోటీ పడతారండి. ఇండియాని మేము సొంతం చేసుకుందామంటే మేము సొంతం చేసుకుందామని చెప్పి ఇద్దరు ఏం చేస్తారు, బెంగాల్ని కాన్క్వైర్, బెంగాల్ మీద హోల్డ్ తెచ్చుకుందాం అనుకుంటారు. ఇద్దరి తాలూకా ఇదైతే ఉంటుందో ఒకప్పుడు మొఘల్ రూల్ ఉండేటప్పుడు బెంగాల్ ఈజ్ ఏ వెరీ ఫెర్టైల్ అండ్ రిచ్ ప్రావిన్స్ అండి. చాలా చాలా సారవంతమైనటువంటి భూమి. బికాజ్ రివర్ గ్యాంజెస్ ఒడ్డున ఉండడం వల్ల, దాంతోపాటు మీకు ట్రేడ్ ప్రకారంగా కూడా బెంగాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే మనకి రివర్ బేస్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది బెంగాల్కి చాలా అద్భుతంగా ఉండడం అనేది జరిగేది. ఆ ప్రొవిజన్స్ అనేవి చాలా చక్కగా ఉండడం అనేది జరిగింది. సో బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ అనేటటువంటి ఫెర్టిలిటీ, బెంగాల్ యొక్క ఎకనమిక్ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నటువంటి బోత్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఏం చేద్దాం అనుకుంటారు, ఇద్దరు వాళ్ళ తాలూకా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా ఫోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బెంగాల్లో ఏర్పరచుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ కళ్ళగండం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే చంద్రనాగూర్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుందంటే ఫ్రెంచ్ వాళ్ళు తీసుకుంటారు. వేరాజ్ హుగ్లీ అండ్ కల్కటా ఎవరు అండర్లో ఉండడం అనేది జరుగుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇద్దరు సుప్రమసీ కోసం పనిచేస్తారు. ఓకేనా. ఇక్కడ మనం బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ యొక్క హిస్టరీ అనేది తెలుసుకోవాలి. దాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రేడ్ రైట్స్ ఇచ్చినటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరంటే జహంగీర్. జహంగీర్ తర్వాత ఎవరు రావడం అనేది జరుగుతుంది, అతని తాలూకా కొడుకు అయినటువంటి షాజహాన్ రావడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, షాజహాన్ దగ్గరికి వెళ్తారు. షాజహాన్ దగ్గరికి వెళ్ళి బెంగాల్లో తమ తాలూకా ఇవేవైతే ఉన్నాయి ఫోర్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటా, బెంగాల్లో తమ తాలూకా పోర్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి షాజహాన్కి అడగడం అనేది జరుగుతుంది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు. షాజహాన్ ఏం చేస్తాడు, సో 3000 రూపీస్ సంవత్సరానికి 3000 రూపాయలు మాత్రం కట్టించుకొని షాజహాన్ ఎవరికి అప్పగిచెప్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో బ్రిటిష్కి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మరి షాజహాన్ పర్మిషన్ ఇచ్చారు కదా, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేయడం అనేది జరుగుతుంది, బెంగాల్లో తమ తాలూకా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో షాజహాన్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఔరంగజేబ్ ఎవరైతే ఉంటారో ఔరంగజేబ్ రావడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబు వీళ్ళలాగా హీఈస్ వెరీ వెరీ ఫ్యూరియస్ లీడర్.
కదా, చాలా చాలా కోపదారి మనిషి. ఔరంగజేబు ఏం చేస్తాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో వీళ్ళు సరిగ్గా ట్యాక్సులు కట్టట్లేదని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేస్తాడండి. అంటే బెంగాల్లో మీరు ట్రేడ్ అనేది చేయకూడదు అని చెప్పి వాటిని ట్రేడ్ బ్యాన్ అనేది విధిస్తాడు. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, ఔరంగజేబుని తిరగబడలేక ఔరంగజేబుతో కాళ్ళ బేరానికి వస్తుంది. ఔరంగజేబు కాలు పట్టుకుంటుంది, చక్రవర్తి గారు, ఎంపరర్ గారు, దయచేసి మాకు ట్రేడ్ రైట్స్ ఇవ్వండి అంటుంది. సో అప్పుడు మన తాలూకా ఔరంగజేబు ఏం చేస్తారు, ఓకే అని చెప్పి మన తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీకి మళ్ళీ ట్రేడ్ రైట్స్ ఏవైతే ఉంటాయో ట్రేడ్ రైట్స్ అప్పగించడం అనేది జరుగుతుంది. ఔరంగజేబు తాలూకా మరణం, ఆయన ఎప్పుడు చనిపోవడం అనేది జరుగుతుందంటే 1707లో 1707లో ఔరంగజేబు చనిపోవడం అనేది జరుగుతుంది. ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ ఎంపరర్లో వీక్ రూలర్స్ రావడం అనేది జరుగుతుందమ్మా. ఎవరు రావడం అనేది జరుగుతుంది, వీక్ రూలర్స్ రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వీక్నెస్ ఏదైతే ఉందో వీక్నెస్ అనేటటువంటి ప్రాస్పరిటీ అనేది ఉండదు. ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్, పవర్ నెవర్ ఫాలోస్ వీక్నెస్. వీక్ రూలర్స్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో మొఘలుల తాలూకా పతనం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా వీక్నెస్ అనే బలహీనత మీకు ఉందనుకోండి, సపోజ్ ప్రేమ మీ బలహీనత అయిందనుకోండి, మీ వెనక మీ చేతిలో డబ్బు అనేది ఉండడం అనేది జరగదు. ఒకవేళ వ్యసనం అనేది మీ బలహీన అయిందనుకోండి, మందు కానీ సిగరెట్ కానీ, మీ దగ్గర డబ్బు ఉండదు, మీకు ఎవరు గుర్తించరు, పవర్ కూడా ఉండదు. సో మనకి మొఘల్ ఎంపరర్స్లో ఏం రావడం అనేది జరిగింది, వీక్ రూలర్స్ వచ్చారు. సో మెల్లగా ఏం చేయడం అనేది జరిగింది, వీక్ రూలర్స్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు మొఘల్ రూలర్స్ని పట్టించుకోవడం అనేది మానేశారు. దాంతోపాటు బెంగాల్ని మొఘలుల అండర్లో, మన తాలూకు ఔరంగజేబు అండర్లో బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి ముర్షీద్ కులీ ఖాన్ ఎవరైతే ఉంటారో ఈయన కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది జరిగింది. మేమెంత మాత్రం మరి ఔరంగజేబు తాలూకా అంటే మొఘలుల తాలూకా అండర్లో ఉండము, నేను స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ రూలర్ని అని చెప్పి ఇండిపెండెన్స్ ఆయన డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ముర్షీద్ కులీ ఖాన్ అధ్యక్షతన బెంగాల్ అనేది ఒక ఇండిపెండెంట్ ప్రావిన్స్గా మారడం అనేది జరుగుతుంది. ముర్షీద్ కులీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు ఎలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీకి తమ తాలూకా ఇది ఇవ్వడం అనేది జరుగుతుందో, ఎలో చేయడం అనేది జరుగుతుందో బెంగాల్లో ట్రేడ్కి, ముర్షీద్ కులీ ఖాన్ కూడా ఏం చేస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలో చేస్తారు. దాంతోపాటు ముర్షీద్ కులీ ఖాన్ ఏం చేస్తారు, ముర్షిదాబాద్ అనేటటువంటి ఒక సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నియమించి దాన్ని క్యాపిటల్గా చేసుకొని బెంగాల్ని రూల్ చేయడం అనేది జరుగుతుంది. ముర్షిదాబాద్ అనేటటువంటి సిటీని నియమించి దాన్ని క్యాపిటల్గా చేసుకొని ముర్షీద్ కులీ ఖాన్ ఏం చేస్తారు, బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. సో ముర్షీద్ కులీ ఖాన్ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ముర్షీద్ కులీ ఖాన్ తర్వాత బెంగాల్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో షుజాఉద్దౌలా, హైదర్ జంగ్ ఎవరైతే ఉంటారో హైదర్ జంగ్, తర్వాత అలీవర్దీ ఖాన్ ఎవరైతే ఉంటారో అలీవర్దీ ఖాన్. ఎవరండి మనం చెప్పాం, షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో షుజాఉద్దౌలా, తర్వాత హైదర్ జంగ్ ఎవరైతే ఉంటారో హైదర్ జంగ్, తర్వాత ఎవరండి అలీవర్దీ ఖాన్ ఎవరైతే ఉన్నారో అలీవర్దీ ఖాన్. అలీవర్దీ ఖాన్కి ఒక మనమడు ఉంటాడండి, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోక్కర్లేదు, పర్లేదు. అలీవర్దీ ఖాన్ యొక్క మనమడి పేరు ఏంటి అంటే సిరాజ్ ఉద్దౌలా. హిస్టరీలో మనం దెయ్యాలను చూస్తాం, హిస్టరీలో మనం భూతాలను చూస్తాం, అర్థమైందా? ఎక్కడో అడవుల్లోనో లేకపోతే మర్రి చెట్ల కింద దెయ్యాలు భూతాలు ఉండరు. మనిషి తాలూకు సొసైటీల్లోనే కొంతమంది భూతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి భూతమే సిరాజుద్దౌలా. మీకు భూతాలని కూడా నేను హిస్టరీలో చూపిస్తాను. వరల్డ్ హిస్టరీలో ఇలాంటి భూతాలు ఉంటారు, మోడర్న్ హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో, మిడీవల్ హిస్టరీలో ఇలాంటి భూతాలు మీకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని నేను పరిచయం చేస్తాను. సిరాజుద్దౌలా అనేటటువంటి ఒక భూతాన్ని, రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి ఒక దెయ్యాన్ని, ఒక భూతాన్ని కూడా మనం ఈరోజు సెషన్లో మాట్లాడుకుంటాం. అర్థమైందా? వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం చెప్పుకున్నాం ఇక్కడి వరకు చూడండి, మరొకసారి రీక్యాప్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళకి ట్రేడ్ రైట్స్ అప్పగించినటువంటి మొఘల్ ఎంపరర్ ఎవరు, జహంగీర్ ట్రేడ్ రైట్స్ అప్పగించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే బెంగాల్లో తమ తాలూకా ఇవేవైతే ఉన్నాయి పోర్ట్స్ అనేవి నిర్మించుకుందాం అనుకుంటారు. బెంగాల్లో పోర్ట్స్ నిర్మించుకునేందుకు బ్రిటిష్ వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటిది, ఎలో చేసినటువంటి రూలర్ ఎవరు అంటే మన తాలూకా జహంగీర్ యొక్క కొడుకైనటువంటి షాజహాన్ అప్పగించడం అనేది జరుగుతుంది. షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఔరంగజేబ్ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ సక్రమంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఔరంగజేబ్ హయాంలో మన తాలూకా బెంగాల్ని పరిపాలించినటువంటి నవాబ్ ఎవరు అంటే
అంటే ముర్షీద్ కులీ ఖాన్. ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోవడం అనేది జరుగుతుందో, చనిపోయిన తర్వాత వీక్ రూలర్స్ అనే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఔరంగజేబ్ ఎప్పుడు చనిపోతారు? 1707లో చనిపోతారు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ రూలర్స్లో వీక్ రూలర్స్ రావడం అనేది జరుగుతుంది, బలహీనమైనటువంటి రూలర్స్ రావడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ముర్షీద్ కులీ ఖాన్ ఏం చేస్తారు, తన ఇండిపెండెన్స్ ప్రకటించుకొని ముర్షిదాబాద్ అనేటటువంటి ఒక సిటీని నియమించి దాన్ని క్యాపిటల్గా చేసుకొని బెంగాల్ని పరిపాలిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆయన ఎప్పట్లాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ చేసుకోమని అవకాశం అప్పగించడం అనేది జరుగుతుందమ్మ. సో ముర్షీద్ కులీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఎవరు రావడం అనేది జరుగుతుంది, షుజా ఉద్దౌలా రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరు రావడం అనేది జరుగుతుంది, హైదర్ జంగ్ వస్తారు. తర్వాత ఎవరు రావడం అనేది జరుగుతుంది, అలీవర్దీ ఖాన్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత సిరాజుద్దౌలా రావడం అనేది జరుగుతుంది. సో సిరాజుద్దౌలా వరకు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, హిస్టరీని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి. సో బై ద మిడ్ 18th century ద ఎంపైర్ ఆఫ్ లేటర్ మొఘల్స్ వాజ్ డిక్లైనింగ్. చెప్పాను కదా, మిడ్ 18th century టైం నాటికి ఏం జరిగింది, మనకి 1750 నాటికి మొఘల్స్ ఎవరైతే ఉన్నారో మొఘల్స్లో వీక్ రూలర్స్ అనే వాళ్ళు రావడం అనేది జరిగింది. వీక్నెస్ వల్ల ప్రాస్పరిటీ అని ఉండదు, పవర్ అనేది కూడా ఉండదు. మెనీ యూరోపియన్ కంట్రీస్ కంపీటెడ్ ఫర్ గెట్టింగ్ దేర్ హోల్డ్ ఓవర్ ఇండియా. సో వీక్ రూలర్స్ ఎప్పుడైతే వచ్చారో ఇండియా మీద హోల్డ్ కోసం యూరోపియన్ కంట్రీస్ అనేవి అన్నీ ప్రయత్నించడం అనేది జరిగింది. ఆన్ సచ్ అకేషన్స్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్రెంచ్ ఫర్ ట్రేడ్ సుప్రమసీ. ఏం జరగడం అనేది జరిగింది, మొత్తం పోర్చుగీస్ వాళ్ళు, దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన తాలూకా డానిష్ వాళ్ళు, దాంతోపాటు మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళు కదా యూరోపియన్స్ భారతదేశంలో అడుగు పెడతారు. వీళ్ళందరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది, కానీ కాంపిటీషన్ని తట్టుకొని సర్వైవ్ అయింది ఓన్లీ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. ట్రేడ్ సుప్రమసీ కోసం, ఇండియా మీద హోల్డ్ కోసం వీళ్ళిద్దరి మధ్య ఫుల్ కాంపిటీషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ద బ్రిటిష్ బిగేన్ టు మేక్ యూజ్ ఆఫ్ లోకల్ పాలిటిక్స్. బ్రిటిష్ భారతదేశం మీద హోల్డ్ కోసం ఏం అనుకుంటారు, సో మన తాలూకా లోకల్ పాలిటిక్స్, ఇండియాలో ఉండేటటువంటి స్థానిక రాజకీయాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడుకుందామని చెప్పి అనుకుంటారు. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే లోకల్ పాలిటిక్స్ని వాడుకుందాం అనుకుంటారో దానివల్ల సంభవించినటువంటి యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అమ్మ. ఇట్ పేవ్డ్ ద వే ఫర్ ఎస్టాబ్లిషింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఒక కారణం అవ్వడం అనేది జరిగింది. ఎలా కారణమైందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిన తర్వాత బెంగాల్ని మన తాలూకా బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది కాన్క్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అండర్ రాబర్ట్ క్లైవ్. ఇందాక ఒక దెయ్యాన్ని భూతాన్ని పరిచయం చేస్తానని చెప్పానా, ఆయనే రాబర్ట్ క్లైవ్. ఎందుకు ఆయన దెయ్యాన్ని భూతం అన్నానో తర్వాత మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ డెసిసివ్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ 23rd June 1757. 1857లో జరిగినటువంటి సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో దానికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1757 June 23rd బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం అనేది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి భారతదేశం మీద హోల్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ద బ్యాటిల్ వాజ్ ఫాట్ ఎట్ పలాషి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ హుగ్లీ. రివర్ హుగ్లీ ఈజ్ ద డిస్ట్రిబ్యూటరీ రివర్ ఆఫ్ రివర్ గ్యాంజెస్ అండి. గంగా నది యొక్క డిస్ట్రిబ్యూటరీ రివర్గా ఉండడం అనేది జరిగింది. హుగ్లీ రివర్ ఒడ్డున బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుందో చూద్దాం, చూడండి. ఇట్ వాజ్ ఫాట్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగెనెస్ట్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అండ్ హిస్ ఫ్రెంచ్ అలైస్. ఒక పక్క ఎవరుంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ నడిపించినటువంటి కమాండర్ ఎవరు, రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో రాబర్ట్ క్లైవ్. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరికి జరుగుతుంది, బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో సిరాజుద్దౌలా. ముర్షీద్ కులీ ఖాన్ తర్వాత షుజా ఉద్దౌలా వస్తాడు, తర్వాత హైదర్ జంగ్, తర్వాత అలీవర్దీ ఖాన్. అలీవర్దీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్ యొక్క మనమడైనటువంటి గ్రాండ్ సన్ అయినటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో ఆయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. సిరాజుద్దౌలా అండ్ దాంతోపాటు ఆయన యొక్క ఫ్రెంచ్ అలైస్, ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికి ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్ వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతున్నాయని చెప్పాం కదా, సో అందుకోసం అని చెప్పి సిరాజుద్దౌలా తరపున ఫ్రెంచ్ వాళ్ళు పోరాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. దీనిలో ఎవరు గెలుస్తారు, దీన్నే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. మన తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీ, రాబర్ట్ క్లైవ్ లీడ్ చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుస్తుంది. మన తాలూకా సిరాజుద్దౌలా అండ్ ఫ్రెంచ్ అలైస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. So the British East India Company defeated the Nawab and captured Calcutta. So British East India Company under the leadership of Robert Clive సిరాజుద్దౌలాని చంపేసి బెంగాల్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. The Battle of Plassey 1757 was a huge victory for the British in South Asia and helped the British to get a strong hold over Bengal. బెంగాల్ మీద ఒక హోల్డ్ తీసుకురావడానికి బ్రిటిష్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తాలూకా పరిపాలన ఏదైతే ఉంటుందో, వాళ్ళ తాలూకా అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి వే అనేది ఈజీ చేయడానికి, మార్గం అనేది సుగమం చేయడానికి మన తాలూకా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బ్రిటిష్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడడం అనేది జరిగిందమ్మా.
The trade privileges provided by the Nawab of Bengal to the British East India Company was rampantly misused. నవాబ్ ఆఫ్ బెంగాల్ అయినటువంటి ముర్షీద్ కులీ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ ప్రివిలేజెస్ అప్పగించడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, ఔరంగజేబ్ అప్పగిస్తాడు. తర్వాత మన ఈ ముర్షీద్ కులీ ఖాన్ కూడా ఈవెన్ దో ఆయన ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకున్నప్పటికీ, డిక్లేర్ చేసుకున్నప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి సేమ్ ట్రేడ్ ప్రివిలేజెస్ అనేవి అప్పగించడం అనేది జరుగుతుంది. సో దీన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో అది మిస్యూజ్ చేస్తుందండి. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కంప్లీట్గా మిస్యూజ్ చేయడం, పక్కదారి పట్టించడం అనేది జరుగుతుంది. దానివల్లే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరుగుతుంది. కల్కట్టా వాజ్ ఫోర్టిఫైడ్ బై ద బ్రిటిష్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద నవాబ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే నవాబ్ అయినటువంటి బెంగాల్ నవాబ్ అయినటువంటి ముర్షీద్ కులీ ఖాన్, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను, ముర్షీద్ కులీ ఖాన్ తర్వాత షుజా ఉద్దౌలా ఎవరైతే ఉంటారో ఆయన వస్తారు, తర్వాత హైదర్ జంగ్ ఎవరైతే ఉంటారో ఆయన వస్తారు, తర్వాత మన తాలూకా అలీవర్దీ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన వస్తారు. అలీవర్దీ ఖాన్ యొక్క గ్రాండ్ సన్ ఎవరు అంటే సిరాజుద్దౌలా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బెంగాల్ నవాబ్ ఎవరిప్పుడు? సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అనుమతి లేకుండా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, కలకట్టా ఏదైతే ఉంటుందో కలకట్టాని ఫోర్టిఫై చేయడం అనేది జరుగుతుంది. అంటే చుట్టూ రక్షణ గోడలు అనేవి నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు నిర్మించారో కూడా చెప్తాను. ముందు సిరాజుద్దౌలా గురించి కొంత చెప్పనివ్వండి. సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో ఈయన వెరీ యంగేజ్లో నవాబ్ అవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 19 years. అప్పుడే మీసాలు మొలుస్తూ ఉంటాయి. సో ఉడుకు రక్తం అనేది నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ టైంలో నవాబ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అర్జున్ రెడ్డి లాంటి వాడండి. అంటే యాంగర్ ఇష్యూస్తో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తుంది, చిన్న చిన్న వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు, చిన్న చిన్న వాటికి తిరగబడతా ఉండడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సిరాజుద్దౌలాకి మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ పడరే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ తక్కువ ట్యాక్స్ అనేది కడతా ఉంటారు. దాంతోపాటు సిరాజుద్దౌలాకి ఎప్పుడు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. అంటే నవాబ్ రూలర్స్ అందరూ వీక్ అయిపోయారు అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. సో సిరాజుద్దౌలా కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరూ నాకు సాగిలపడాలి, వెరీ యాంబిషియస్ నవాబ్ అండి. ప్రతి ఒక్కరూ నా అండర్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించాలని కోరుకునేటటువంటి వ్యక్తి. ఈయన ఏం కోరుకుంటున్నాడు? గౌరవాన్ని కోరుకుంటున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది? గౌరవం ఇవ్వట్లేదు. మరి సిరాజుద్దౌలా ఎలాంటి వ్యక్తి? అర్జున్ రెడ్డి లాంటి వ్యక్తి. మరి సిరాజుద్దౌలా కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది. కోపం వస్తే ఈయన ఏం చేస్తాడు? ఎక్స్ట్రా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుంటాడండి. ఆ నిర్ణయం వల్ల సిరాజుద్దౌలా కంప్లీట్గా చనిపోవడం అనేది జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ వస్తాడు, సిరాజుద్దౌలాని చంపేస్తాడు. ఏంటి ఆ నిర్ణయమో చూద్దాం, చూడండి. క్యాప్చర్ ఆఫ్ ఫోర్ట్ విలియం, వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏం జరుగుతుందో చెప్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ కాజెస్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని ఇమీడియట్ కాజ్, ట్రిగ్గరింగ్ కాజ్ ఏంటి అంటే ఫోర్ట్ విలియంని మన తాలూకా సిరాజుద్దౌలా క్యాప్చర్ చేసుకోవడం. ఫోర్ట్ విలియంని మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ? కల్కట్టాలో నియమించుకుంటారండి. ఆ ఫోర్ట్ విలియంని మన తాలూకా సిరాజుద్దౌలా తాలూకా సైన్యాలు ఏవైతే ఉంటాయో సిరాజుద్దౌలా దాంతోపాటు అంత తాలూకా ఫ్రెంచ్ అలైస్ కలిపి ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ట్రిగ్గర్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాలోయింగ్ ద 7 years వార్. 7 years వార్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో కొలినైజేషన్ ఎప్పుడైతే మొదలవ్వడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ని తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరుగుతుందో అప్పుడు 7 years వార్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెంచ్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో స్పెయిన్ వాళ్ళు, వీళ్ళందరూ ప్రపంచంలో ఉండేటటువంటి వేరు ప్రాంతాలని వాళ్ళ కాలనీస్గా మార్చుకుందాం అనుకుంటారు. సపోజ్ నార్త్ అమెరికా ఏదైతే ఉంటుందో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఏదైతే ఉంటుందో సౌత్ అమెరికా, దాంతోపాటు వెస్టర్న్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో వెస్టర్న్ ఆఫ్రికా, దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా సౌత్ ఏషియా ఏదైతే ఉంటుందో సౌత్ ఏషియా, వీటి మీద హోల్డ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారండి. సో అందరూ అవుట్ అయిపోతారు. ఓన్లీ కాంపిటీషన్ ఎవరి మధ్య నడుస్తుంది అంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళ మీద నడుస్తుంది. సో ప్రపంచంలో ట్రేడ్ సుప్రమసీ అండ్ దాంతోపాటు ఎక్కువ కాలనీస్ మీద ఆధిపత్యం కోసం వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ వార్ని 7 year వార్తో పాటు 7 year గ్లోబల్ వార్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో అవ్వడం అనేది జరిగింది. లైక్ నార్త్ అమెరికా కానీ, సౌత్ అమెరికా కానీ, వెస్టర్న్ ఆఫ్రికా కానీ, సౌత్ ఏషియా కానీ వేరు ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి దేని మీద సుప్రమసీ కోసం అయినటువంటి యుద్ధమే 7 years వార్.
7 ఇయర్స్ వార్ జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళంటే భయం, ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళంటే భయం. సో ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవడానికి ఏం చేయడం అనేది జరిగింది అంటే ఫోర్టిఫై చేయడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకు పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ తాలూకు టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్టిఫై చేసుకున్నారు. అంటే చుట్టూ రక్షణ గోడలు కట్టుకుంటున్నారు. అర్థమైందా? ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తారేమో అనేటటువంటి భయంతో. సో బ్రిటిష్ వర్ బిల్డింగ్ మిలిటరీ ఆపరేషన్స్ అగైన్స్ ద ఫ్రెంచ్కి ఎగనెస్ట్గా మిలిటరీ ఆపరేషన్స్ లైక్ ఫోర్టిఫికేషన్స్ లాంటివి, రక్షణ గోడలు లాంటివి నియమించుకోవడం అనేది జరుగుతుంది పోర్ట్స్ చుట్టూ. ఎవరు? బ్రిటిష్ వాళ్ళ తట్టు ఇచ్చేసుకుంటున్నారు. ఫ్రెంచ్ వాళ్ళ తాలూకు టెరిటరీస్ చుట్టూ. అంటే మన తాలూకు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఏముందని చెప్పుకున్నాం? హుగ్లీ అండ్ కల్కట్టా ఉందని చెప్పుకున్నామా? ఫ్రెంచ్ వాళ్ళతో అండర్లో ఏముందని చెప్పాం? చంద్రనాగూర్ ఉందని చెప్పాం. హుగ్లీ అండ్ కల్కట్టా చుట్టూ వీళ్ళు, చంద్రనాగూర్ చుట్టూ వీళ్ళు ఫోర్టిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది ట్రిగ్గర్ చేసిందండి మన తాలూకా వార్ని. చూడండి, దే రిఫ్యూజ్ టు హాల్ దీస్ ఆపరేషన్స్ అగైన్స్ ద ఫ్రెంచ్. సో ఏం జరుగుతుంది అంటే మన తాలూకా ఈ విషయం వీళ్ళిద్దరూ ఫోర్టిఫై చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం మన బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి తెలుస్తుంది. సిరాజుద్దౌలా ఏం చెప్పాం? దెయ్యం, భూతం అని చెప్పాం, పెద్ద భూతం. దాంతోపాటు అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్. ఈయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఈయనేమనుకుంటాడు? బెంగాల్ నవాబ్ అయినటువంటి నేను బెంగాల్ని లీడ్ చేసి రూల్ చేస్తున్నటువంటి నా తాలూకా పర్మిషన్ లేకుండా బోత్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఈ తాలూకా ఫోర్టిఫికేషన్స్ అనేవి చేసుకుంటారు. వాళ్ళకి ఎంత ధైర్యం అని కోపగించుకున్నటువంటి సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే ఇద్దరికి లెటర్స్ పంపిస్తాడు, వార్నింగ్ లెటర్స్. అర్జెంటుగా ఫోర్టిఫికేషన్ అనేది ఆపేయండి, నాకు ఇష్టం లేదు అంటాడు. ఎందుకు సార్ ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకపోతే మీరు ఆపేయాలి అంటారు. సో అప్పుడు ఈయన చెప్పినటువంటి మాట ఫ్రెంచ్ వాళ్ళు ఒప్పుకుంటారండి. ఫ్రెంచ్ వాళ్ళు నవాబ్ చెప్పాడు కదా అని చెప్పి ఫోర్టిఫికేషన్ ఆపేస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఎవడయ్యా ఈ సిరాజుద్దౌలా, మాకేంటి సిరాజుద్దౌలాతో, అసలు వాడితో మాకేంటి పని అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఫోర్టిఫికేషన్స్ అనేవి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోర్టిఫికేషన్స్ అనేవి కంటిన్యూ చేయడం వల్ల సిరాజుద్దౌలాకి పిచ్చి కోపం వస్తుందండి. వెంటనే నశాలానికి ఎక్కేస్తుంది. అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటాడు. ఎవరండి? సిరాజుద్దౌలా. వెంటనే కోపం తెచ్చుకున్నటువంటి సిరాజుద్దౌలా ఏం చేస్తాడు? బ్రిటిష్ వాళ్ళ తాలూకు అండర్లో ఉండేటటువంటి ఫోర్ట్ విలియం ఏదైతే ఉంటుందో ఫోర్ట్ విలియం మీద టక్కనే బుల్లెట్ మీద వెళ్ళి, మన తాలూకు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళి ఫోర్ట్ విలియం మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఫోర్ట్ విలియం మీద అటాక్ చేసి ఫోర్ట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ వాళ్ళ తాలూకా స్థావరమైనటువంటి ఫోర్ట్ విలియంని కాన్క్వెర్ చేసుకుంటాడండి. కాన్క్వెర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ ఆర్మీ ఊరుకుంటుందా? బ్రిటిష్ ఆర్మీకి తెలుసు పైన మొఘలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీక్గా ఉన్నారు. అండ్ వీడంతా నవాబ్ రూలర్ అంతా, వీడు జస్ట్ 19-20 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడప్పుడే మేసం మొలుస్తున్నటువంటి వ్యక్తి. మేము డబ్బులు కావాలంటే అతని తాలూకా అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా అనుచరులు, కమాండర్ ఇన్ చీఫ్స్కి వీళ్ళందరికీ డబ్బులు పారేస్తాం, లేకపోతే పదవి ఆశ చూపిస్తాం, ఆశ చూపించి సిరాజుద్దౌలాని మర్డర్ చేసేస్తాం అనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఆర్మీ సిరాజుద్దౌలా మీద తిరగబడ్డం అనేది జరిగింది. రిటాలియేట్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది జరగడం అనేది జరిగింది. దట్ ఈస్ బ్లాక్ హోల్ ట్రాజడీ అంటాం, లేదా చీకటి గది ఉదంతం అని కూడా అనడం అనేది జరుగుతుంది. కలకత్తా బ్లాక్ హోల్ ట్రాజడీ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ ట్రాజడీ అండి. సో చాలా భారతదేశం యొక్క ప్రతిష్ట అనేది కోల్పోయింది దీనివల్ల. ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఏం జరుగుతుందంటే మన నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో ఆయన ఫోర్ట్ విలియంని కాన్క్వెర్ చేస్తారని చెప్పాను. దాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. చేతుల్లోకి తీసుకొని బ్రిటిష్ వాళ్ళు 146 ఇంగ్లీష్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బంధించేసి, డిటైన్ చేసి ఒక స్మాల్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో, ఒక చిన్న చీకటి గది ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళని బంధించేయడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, 146 మందిని ఆ రూమ్లో మహా అయితే 30 మంది పడతారు. 30 మంది పడేటటువంటి రూమ్లో 146 మందిని పెట్టేస్తాడండి చీకటి గదిలో. ఊపిరి కూడా ఆడదు, సరిగ్గా కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి. సో ఆ 146 మందిలో ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణులు ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరూ ఉండడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు, సైనికులు అందరూ ఉండడం అనేది జరుగుతుంది. వైట్ పీపుల్ ఆయనకు కనిపిస్తే, తెల్ల తోలు ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తే సిరాజుద్దౌలా క్యాప్చర్ చేస్తాడు. వచ్చి ఆ తాలూకా బ్లాక్ హోల్, ఆ తాలూకా గది ఏదైతే ఉంటుందో, డార్క్ రూమ్ ఏదైతే ఉంటుందో దానిలో పెట్టేయడం అనేది జరుగుతుంది. తిండి గింజలు ఉండవండి, దాంతోపాటు వాటర్ కూడా ఉండడం అనేది జరగదు, ఏమీ వాళ్ళకు ఉండడం అనేది జరగదండి. అర్థమైందా? సో ఈ 146 మంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చీకటి గదిలో ఒక రకమైనటువంటి ఒక డార్క్ రూమ్లో పెట్టి బంధించడం అనేది జరుగుతుంది.
సో ఆ 146 మందిలో 123 మంది చనిపోవడం అనేది జరుగుతుందండి. 146 మెంబర్స్లో 23 మెంబర్స్ మాత్రమే బతుకుతారు. 123 మెంబర్స్ ఊపిరాడక తిండి గింజలు లేక చనిపోవడం అనేది జరిగింది. గర్భిణులు చనిపోతారండి, చిన్న చిన్న పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుందండి. అందుకే నేను చెప్పాను, ఏం చెప్పాను, సిరాజుద్దౌలా అని ఏం చెప్పాం, దెయ్యం భూతం అని చెప్పాం. అర్థమైందా? మర్రి చెట్ల కిందో లేకపోతే ఒక అడవుల్లోనో చింత చెట్ల కిందో దెయ్యాలు ఉండవండి. మనం తిరిగేటటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో సొసైటీలోనే మనకి నక్కలు ఉంటారు, సొసైటీలోనే మనకి ఇలాంటి దెయ్యాలు భూతాలు ఏవైతే ఉంటాయో, రాక్షసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన సిరాజుద్దౌలా కూడా ఒక వ్యక్తి. హీస్ టూ ఇంపల్సివ్, చాలా కోపదారి మనిషి. అర్థమైందా? దిస్ అరౌజ్ ద యాంగర్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యాన్కి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడే వరల్డ్ ట్రేడ్లో సుపీరియర్ పవర్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది. సో మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళు అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. సీ రూట్స్ ఏవైతే ఉంటాయో బ్రిటిష్ వాళ్ళు అండర్లో ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు ప్రాస్పరస్గా మారుతున్నారు, లావిష్గా మారుతున్నారు. అంత డబ్బు ఉంది, అంత పవర్ ఉంది. 19 ఏళ్ళ ఒక కుర్రాడు ఎవరైతే ఉంటారో కుర్రాడి చేతిలో వాళ్ళ జాతికి సంబంధించినటువంటి ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంత మాత్రం తట్టుకోలేరండి. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఒక మృగానికి ఎదిరించడానికి ఇంకో మృగాన్ని పంపించాలి, ఒక రాక్షసుని ఎదిరించడానికి ఇంకో రాక్షసుని పంపించాలి, ఒక దెయ్యాన్ని ఎదిరించడానికి ఇంకో దెయ్యాన్ని పంపించాలి అని సిరాజుద్దౌలా అనేటటువంటి దెయ్యాన్ని అటాక్ చేయడానికి ఇంకొక తెల్ల దెయ్యమైనటువంటి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో రాబర్ట్ క్లైవ్ను ఈయన మీదకు పంపించడం అనేది జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటాడండి. మద్రాస్ ప్రెసిడెన్సీకి కబురు పంపుతారండి. మద్రాస్ ప్రెసిడెన్సీకి కబురు పంపి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో రాబర్ట్ క్లైవ్ని బెంగాల్ ప్రెసిడెన్సీకి తీసుకొస్తారండి. బెంగాల్ ప్రెసిడెన్సీకి వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు అంటే సిరాజుద్దౌలా మీద అటాక్ చేసి మన తాలూకా బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కాన్క్వర్ చేసుకుంటాడు. ఆ అటాక్ చేసినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పి మనం పిలవడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? ఒక్కసారి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి మళ్ళీ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎలా జరిగిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. వెన్ ద న్యూస్ అబౌట్ ఫోర్ట్ విలియం రీచ్డ్ మద్రాస్, ఫోర్ట్ విలియం గురించి న్యూస్ అనేది మద్రాస్కి చేరుకోగానే ఏ స్ట్రాంగ్ బ్రిటిష్ ఫోర్స్ వాజ్ సెంట్ అండర్ ద కమాండర్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి ఒక తెల్ల దెయ్యం ఇండియన్ దెయ్యమైనటువంటి మన తాలూకా సిరాజుద్దౌలా మీద అటాక్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఫోర్స్తో రావడం అనేది జరుగుతుంది. మద్రాస్ నుంచి వచ్చి వాళ్ళు కల్కట్టా ఏదైతే ఉంటుందో కల్కట్టాని రీక్యాప్చర్ చేసుకుందామని చెప్పి అనుకుంటారండి. ఇన్ మార్చ్ 1757 1757 మార్చి నెలలో ఫ్రెంచ్ సెటిల్మెంట్ ఆఫ్ చంద్రనాగోర్ వాజ్ క్యాప్చర్డ్ బై ద ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, మొదట వీళ్ళకి ఎవరిని చూసి మన తాలూకు సిరాజుద్దౌలా రెచ్చిపోతున్నాడో ఎవరిని చూసి, ఫ్రెంచ్ వాళ్ళకు ఒక జలక్ ఇద్దామని చెప్పి క్రూరమైనటువంటి మృగమైనటువంటి రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు, ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. చంద్రనాగోర్ మీద అటాక్ చేస్తాడు. చంద్రనాగోర్ మీద అటాక్ చేసి ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ని కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దిస్ వాజ్ ద ఇగ్నిషన్ పాయింట్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇక్కడతో ప్లాట్ఫామ్ అనేది సెట్ అయింది, 1000 వాళ్ళ సెట్ అయింది. జస్ట్ ఒక చిన్న నిప్పు కనుక చాలు పెద్ద బాంబ్ అనేది పేలబోతుంది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటటువంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక యుద్ధం అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ నిప్పు కనుక ఎలా మొదలవుతుందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. రాబర్ట్ క్లైవ్ బ్రైబ్డ్ మీర్ జాఫర్. ఒక స్టేజ్ బై స్టేజ్ వెళ్ళాడు, చూసారా. ఫ్రెంచ్ వాళ్ళని మొదట ఏం చేశాడు, ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ అనేవి లాగేసుకున్నాడు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మొరాల్ దెబ్బతీశాడు. తర్వాత మన తాలూకా సిరాజుద్దౌలా యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళాడండి. కమాండర్ ఇన్ చీఫ్ పేరు మీర్ జాఫర్. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సపోర్ట్ చేయి, నీ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలాకి ఎగనెస్ట్గా వెళ్ళు, తర్వాత నవాబుని నిన్నే చేస్తాను, బెంగాల్ నవాబుగా నువ్వు ఎన్నిక కాబడతావు, నువ్వు కంపెనీకి హెల్ప్ చేసావా, కంపెనీ నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుంది, ఆలోచించుకో అని చెప్పి మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో ఆయన కొనేయడం అనేది జరుగుతుంది. ద ఫ్రెంచ్ స్ట్రెంథెన్ దేర్ పొజిషన్ స్టిల్ బై ఫార్మింగ్ ఎ సీక్రెట్ అలయన్స్ విత్ ద ట్రైటర్స్ ఆఫ్ ద నవాబ్. సో నవాబ్ యొక్క ట్రైటర్స్ ఎవరైతే ఉన్నారో, నవాబ్ని మోసం చేసేటటువంటి వ్యక్తులు, నవాబ్కి ఎగనెస్ట్గా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మాణిక్ చంద్ లాంటి కలకత్తా ఇన్ఛార్జ్ కానీ, అమీన్ చంద్ లాంటి కానీ ఒక పెద్ద తరగతి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఇలాంటి సొసైటీలో బాగా పలుకుబడినటువంటి వ్యక్తులతో ఇంగ్లీష్ వాళ్ళు జతకడతారు. నవాబ్కి ఉండేటటువంటి ప్రతి శత్రువుని తమ హోల్డ్లో ఉంచుకుంటారు. ప్రతి శత్రువుతో మన రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో ఆయన ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సిరాజుద్దౌలా అలాంగ్ విత్ హిజ్ ఫ్రెంచ్ అలైస్ హ్యాడ్ 50,000 సోల్జర్స్.
సోల్జర్స్. సిరాజుద్దౌలాకి తమ ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి 50,000 మంది సైనికులు ఉండడం అనేది జరుగుతుంది. 40 కెనాన్స్ అండ్ 10 వార్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి అండర్లో ఉండడం అనేది జరుగుతుంది, సిరాజుద్దౌలా పక్కన ఉండడం అనేది జరుగుతుంది. కానీ రాబర్ట్ క్లైవ్ క్రూరమైనటువంటి వ్యక్తి, ఇన్ ఎ వెరీ ఫేజ్ బై ఫేజ్ మేనర్ ఆల్రెడీ సిరాజుద్దౌలాని సగం ఓడించేశాడు. ఎలా ఓడించేశాడు? ఫస్ట్ మీర్ జాఫర్, ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ అయినటువంటి చంద్రనాగూర్ను ఆక్రమించుకున్నాడు. సెకండ్, మన తాలూకా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సిరాజుద్దౌలా అయినటువంటి మీర్ జాఫర్ని కొనేసుకోవడం అనేది జరిగింది. థర్డ్, నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా యొక్క శత్రువులను అందరినీ తన ఫ్రెండ్స్గా చేర్చుకోవడం అనేది జరిగింది. ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్తో అడుగుపెట్టినటువంటి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అంతా సరిగ్గా చూసుకున్నాడు, సిరాజుద్దౌలా మీద అటాక్ చేయడం అనేది జరిగిందమ్మా. ఆల్ దీస్ వర్ డిఫీటెడ్ బై ద హ్యాండ్ఫుల్ ఆఫ్ సోల్జర్స్ ఆఫ్ ద బ్రిటిష్ సైనికులు ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ అండ్ నవాబ్ యొక్క సైనికులను ఓడించడం అనేది జరిగింది. దస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సిరాజుద్దౌలా వాజ్ క్యాప్చర్డ్ అండ్ మర్డర్డ్ బై ద మీర్ జాఫర్ సన్ మిరాన్. సో ఓడిపోయానని చెప్పి గ్రహించినటువంటి మన భూతం సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతని తాలూకా కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో మీర్ జాఫర్ యొక్క కొడుకు అయినటువంటి మిరాన్ ఏం చేస్తాడు? సిరాజుద్దౌలాని పట్టుకొని ఆయన గొంతు కోయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ ద బ్యాటిల్, యుద్ధం తర్వాత, ద ఇంగ్లీష్ క్యాప్చర్డ్ బ్రిటిష్ అండ్ గ్రాడ్యువల్లీ మొనోపలైజ్డ్ ద ట్రేడ్స్ ఇన్ బెంగాల్. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? బెంగాల్ని క్యాప్చర్ చేసుకొని ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ మొత్తాన్ని ఆక్రమించుకొని బెంగాల్లో ట్రేడ్ మొనోపలి, అంటే మేము మాత్రమే ట్రేడ్ చేస్తామని చెప్పి బెంగాల్లో వాణిజ్యం అండ్ వర్తకం ఏదైతే ఉంటుందో దాన్ని శాసించడం మొదలు పెడతారు. ఎవరండి? బ్రిటిష్ వాళ్ళు. అక్కడతో భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళ తాలూకా అథారిటీ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యొక్క రిజల్ట్ గురించి చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత ఏం జరిగిందో చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది వేస్తుంది ఏంటి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఎప్పుడు జరుగుతుంది? 1757లో. 1857 సిపాయిల తిరుగుబాటు, సిపాయిల మిట్నీకి సరిగ్గా 100 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. మిలిటరీ సుప్రమసీ ఓవర్ బెంగాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిష్ వాళ్ళ బెంగాల్ మీద మిలిటరీ సుప్రమసీ, బ్రిటిష్ వాళ్ళ తాలూకా మిలిటరీ సుప్రమసీ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ద ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్ వర్ క్యాప్చర్డ్. చంద్రనాగూర్లో ఉండేటటువంటి ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రిచ్ అండ్ ఫెర్టైల్ ల్యాండ్స్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది? మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. మీర్ జాఫర్ బికేమ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్. మీర్ జాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన బెంగాల్ యొక్క, మన రాబర్ట్ క్లైవ్ ప్రామిస్ చేసిన విధంగానే మన తాలూకా సిరాజుద్దౌలా యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్గా మార్చడం అనేది జరుగుతుంది. ద రెసిడెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ ద నవాబ్స్ కోర్ట్. బ్రిటిష్ రెసిడెంట్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్ ఉద్యోగిని నవాబ్ యొక్క కోర్టులో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. మీర్ జాఫర్ అవార్డెడ్ ద బ్రిటిష్ విత్ గ్రాంట్ ఆఫ్ జమీందారీ ఆఫ్ 24 పరగనాస్. మొత్తం 24 పరగణాల ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళకి మన మీర్ జాఫర్ అప్పగించడం అనేది జరుగుతుంది. మీర్ జాఫర్కి బ్రిటిష్ వాళ్ళు సింహాసనం ఇస్తే మీర్ జాఫర్ భూమిని ఇస్తాడు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. అండ్ హ్యూజ్ సమ్ ఆఫ్ మనీ ఫర్ దేర్ సర్వీస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజుద్దౌలాను ఓడించి మీర్ జాఫర్ని తనని సింహాసనం ఎక్కించినందుకు మీర్ జాఫర్ బ్రిటిష్ వాళ్ళకి విపరీతమైనటువంటి డబ్బుని, దాంతోపాటు 24 పరగణాల జమీందారీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. ద విక్టరీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 ఇంక్రీజ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళ తాలూకా గౌరవం, బ్రిటిష్ వాళ్ళ తాలూకా సుప్రమసీ, బ్రిటిష్ వాళ్ళ తాలూకా పొలిటికల్ అండ్ మిలిటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మరొక్కసారి రుజువు చేస్తుంది. ఏంటి అంటే మన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అమ్మ. సో ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో వాట్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్? జాగ్రత్తగా వినండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉంటుందో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవగానే సిరాజుద్దౌలా వాజ్ డిథ్రోన్డ్ యాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్. సిరాజుద్దౌలా చంపబడతారు. సిరాజుద్దౌలా నవాబ్ ఆఫ్ బెంగాల్గా మరి ఎంత మాత్రం ఉండలేరు కదా. సో సిరాజుద్దౌలా ప్లేస్కి ఎవరు వచ్చారు? ఇందాకే చెప్పుకున్నాం కదా, మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో, అంటే సిరాజుద్దౌలా యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో మీర్ జాఫర్ అనే ఆయన రావడం అనేది జరుగుతుంది. సో మీర్ జాఫర్ తర్వాత 1757లో మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత మీర్ జాఫర్ అధికారంలోకి వస్తే 1760లో 1760లో సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని తొలగించేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అతని తాలూకు అల్లుడైనటువంటి మీర్ కాసిం ఎవరైతే ఉంటారో ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడతారు. ఎందుకంటే మన మీర్ జాఫర్ కొన్నాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేస్తాడు. సో అందుకోసం అని చెప్పి
వీళ్ళు ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు మీర్ జాఫర్ని దించేసి మీర్ ఖాసిం ఎవరైతే ఉంటారో మీర్ ఖాసింని సింహాసనం మీద కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ ద ప్రెజర్ ఆఫ్ ద కంపెనీ మీర్ జాఫర్ డిసైడెడ్ టు రిజైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మీర్ ఖాసిం. మీర్ ఖాసిం బెంగాల్ నవాబ్గా ఎన్నికవ్వడం అనేది జరుగుతుందండి, సింహాసనం ఎక్కడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా మీర్ జాఫర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఎ వెరీ ఎఫిషియంట్ రూలర్ అండి, చాలా సమర్థవంతమైనటువంటి పాలకుడు. సో ఈయన ఏం చేస్తాడు, ఇండిపెండెంట్గా బ్రిటిష్ వాళ్ళ తాలూకా జోక్యం నా తాలూకా పరిపాలనలో ఎంత మాత్రం ఉండకూడదని చెప్పి కలకత్తా నుంచి ఎక్కడికి మార్చడం అనేది జరుగుతుంది, మాంగీర్ ఫోర్ట్కి తన తాలూకా క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ని మార్చడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫారెన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఫారెన్ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకొని తన తాలూకా ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీకి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రైన్ అయినటువంటి ఆర్మీ ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళతో కాన్ఫ్లిక్ట్లోకి కూడా వెళ్ళడం అనేది జరిగింది, బ్రిటిష్ వాళ్ళతో తిరగబడడం కూడా జరిగింది. దాంతోపాటు ఈయన ఇంకేం చేస్తారంటే సేమ్ ట్రీట్ ఫర్ ఇండియన్ మర్చెంట్స్ అండ్ ఇంగ్లీష్ మర్చెంట్స్ అండి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండియన్ మర్చెంట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్పెషల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి ఇవ్వరండి. సో భారతదేశ వర్తకుల్ని ఇంగ్లీష్ వర్తకుల్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఫ్యాక్టర్స్ ఫ్యూయల్ ద బ్రిటిష్ త్రూ ఓవర్త్రో హిమ్ అండ్ వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ మీర్ ఖాసిం అండ్ ద కంపెనీ ఇన్ 1763. సో ఏం జరుగుతుంది, బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, బాబు ఈడేంటి ఎలా ఉన్నాడు, వీడికంటే వీళ్ళ తాలూకా మామ మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో మీర్ జాఫరే బెస్ట్ అని చెప్పి మీర్ ఖాసిం ఎవరైతే ఉంటారో ఆయన్ని దించేసి మీర్ జాఫర్ని పదవిలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా అప్పుడు మీర్ ఖాసింకి చాలా కోపం వస్తుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్నాడు కదా, అధికారం అనేటటువంటి రుచి, కుర్చీ అనేటటువంటి రుచి చాలా బలమైనటువంటి రుచి అండి, దానికి ఒక్కసారి అలవాటు పడితే దిగడానికి ఎవరు అంత ఈజీగా ఒప్పుకోవడం అనేది జరగదు. సో మీర్ ఖాసిం ఎవరైతే ఉన్నారో ఈయన కంపెనీ మీద తిరగబడ్డం అనేది జరిగింది. ఎప్పుడు 1763లో, అదే మన బ్యాటిల్ ఆఫ్ బక్సర్. చూడండి ద కోర్స్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎలా జరిగిందో చూడండి. వెన్ ద బ్యాటిల్ బ్రోక్అవుట్ ఇన్ 1763, 1763లో బ్యాటిల్ ఎప్పుడైతే మొదలవ్వడం అనేది జరిగిందో ఇంగ్లీష్ గెయిన్డ్ సక్సెసివ్ విక్టరీస్ అట్ కత్వా, ముర్షిదాబాద్, గిరియా, సూటి అండ్ మాంగిర్. ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మన తాలూకా బెంగాల్, అప్పటి బెంగాల్ ప్రావిన్స్లో ఉండేటటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రతి ప్రాంతంలో మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళకి సక్సెస్ అనేది రావడం అనేది జరిగింది. మీర్ ఖాసిం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు గెలవడం అనేది జరుగుతుందో తన ప్రాణాలు కోల్పోతానేమో, నేను ఓడిపోతున్నాను అనేటటువంటి భయంతో మీర్ ఖాసిం ఎక్కడికి వెళ్ళిపోతారు, అవధ్కి పారిపోవడం అనేది జరుగుతుందండి. ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అవధ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి పారిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఫార్మ్డ్ ఏ కాన్ఫెడరసీ విత్ ద షుజాఉద్దౌలా అండ్ షా ఆలం సెకండ్, దట్ ఈజ్ మొఘల్ ఎంపరర్. సో ఇది ఏం చేయడం అనేది జరుగుతుంది, మన తాలూకా మీర్ ఖాసిం ఎవరైతే ఉంటారో మీర్ ఖాసిం అవధ్కి పారిపోయి అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో షుజాఉద్దౌలా అండ్ షా ఆలం ఎవరైతే ఉంటారో మొఘల్స్లో లేటర్ మొఘలుల్లో 17వ చక్రవర్తి అయినటువంటి 17th ఎంపరర్ అయినటువంటి షా ఆలం ఎవరైతే ఉంటారో షా ఆలం సెకండ్, వీళ్ళు ఇద్దరితో జతకొట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరితో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం అనేది జరుగుతుంది. మీర్ ఖాసిం వాంటెడ్ టు రికవర్ బెంగాల్ ఫ్రమ్ ద బ్రిటిష్ అట్ ఎనీ కాస్ట్. ఇంగ్లీష్ నుంచి బెంగాల్ని మళ్ళీ చేజిక్కించుకోవాలి, మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవాలి, తిరిగి తీసుకోవాలని చెప్పి మన తాలూకా మీర్ ఖాసిం ఎవరైతే ఉంటారో మీర్ ఖాసిం బలంగా కోరుకుంటాడు. అందులో భాగంగానే అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలాతోనూ 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్తోనూ కలవడం అనేది జరుగుతుంది. ఒక ఎలియన్స్ అనేది, ఒక కాన్ఫెడరసీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీర్ ఖాసిం సోల్జర్స్ మెట్ ద ఇంగ్లీష్ ఆర్మీ ట్రూప్స్ డైరెక్టెడ్ బై మేజర్ మున్రో ఇన్ 1764. 1764లో ఇంగ్లీష్ ఆర్మీని ఎవరు లీడ్ చేస్తారంటే మేజర్ మున్రో ఎవరైతే ఉంటారో ఆయన లీడ్ చేయడం అనేది జరుగుతుంది. మీర్ ఖాసిం సోల్జర్స్ ఒక పక్క, మేజర్ మున్రో రూల్ చేస్తున్నటువంటి తెల్ల సైనికులు ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పక్కమ్మ. ద జాయింట్ ఆర్మీస్ ఆఫ్ మీర్ ఖాసిం వర్ డిఫీటెడ్ బై ద బ్రిటిష్. అవధ్ నవాబ్ యొక్క సోల్జర్స్, మొఘల్ ఎంపరర్ యొక్క సోల్జర్స్, దాంతోపాటు మన తాలూకా బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ ఖాసిం యొక్క సోల్జర్స్, వీళ్ళందరూ కలిపి బ్రిటిష్ వాళ్ళ మీద పడతారు. మన బ్రిటిష్ వాళ్ళు సమర్థవంతంగా ఈ ముగ్గురు తాలూకా సోల్జర్స్ని ఓడించడం అనేది జరుగుతుంది. మీర్ ఖాసిం అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద బ్యాటిల్ అండ్ ద అదర్ టు సరెండెడ్ టు ద ఇంగ్లీష్ ఆర్మీ. మీర్ ఖాసిం ఎవరైతే ఉంటారో ఆయన పారిపోవడం అనేది జరుగుతుందండి, యుద్ధాన్ని వదిలేసి పారిపోతాడు. ఓటమి ఎప్పుడైతే తన కళ్ళ ముందు కనిపిస్తుందో ఆయన పారిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ద అదర్ టూ మన తాలూకు షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో మన తాలూకు అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా అండ్ మన 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ ముందు లొంగిపోవడం అనేది జరుగుతుంది. సో ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇన్ 1765. 1765లో జరిగినటువంటి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు పడడం అనేది జరుగుతుంది. అలా బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎండ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో రిజల్ట్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల ఏం జరిగిందో చూడండి. మీర్ ఖాసిం
షుజాఉద్దౌలా అండ్ షా ఆలం సెకండ్ లాస్ట్ ద బ్యాటిల్ ఆన్ October 22, 1764. 1764లో ఈ ముగ్గురి కూటమి ఏదైతే ఉంటుందో, ఈ ముగ్గురి ఎలియన్స్ ఏదైతే ఉంటుందో అది ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఎవరెవరు? మీర్ కాసిం, షుజాఉద్దౌలా అండ్ షా ఆలం సెకండ్. మేజర్ హెక్టార్ మున్రో వన్ ఏ డిసైసివ్ బ్యాటిల్ అండ్ రాబర్ట్ క్లైవ్ హ్యాడ్ ఏ మేజర్ రోల్ ఇన్ దట్. రాబర్ట్ క్లైవ్ కూడా కమాండర్ ఇన్ చీఫ్గా లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మేజర్ హెక్టార్ మున్రో ఎవరైతే ఉంటారో ఆయన లీడ్ చేసినటువంటి ఆర్మీకి, బ్రిటిష్ ఆర్మీకి ఇది ఒక ఇంపార్టెంట్ విన్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంగ్లీష్ బికేమ్ ఏ గ్రేట్ పవర్ ఇన్ నార్థన్ ఇండియా. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ఇంగ్లీష్ అనేది ఒక తిరుగులేని శక్తిగా, బ్రిటిష్ వాళ్ళు ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం అనేది జరుగుతుంది. మీర్ జాఫర్ హ్యాండెడ్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మిడ్నాపూర్, బుర్ద్వాన్ అండ్ చిట్టగాంగ్ టు ద ఇంగ్లీష్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దేర్ ఆర్మీ. మీర్ జాఫర్, బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో, అంటే చెప్పాను కదా మనకి కాసిం పారిపోవడం అనేది జరుగుతుంది, మీర్ జాఫర్ మళ్ళీ బెంగాల్ నవాబ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీర్ జాఫర్ ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ పీపుల్కి మిడ్నాపూర్, బుర్ద్వాన్ అండ్ చిట్టగాంగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. The English were also permitted duty-free trade in Bengal except for a duty of 2% on salt. బెంగాల్లో డ్యూటీ ఫ్రీ, ట్యాక్స్ లేకుండా వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ లభించడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఉప్పు మీద మాత్రమే 2% ట్యాక్స్ అనేది విధిస్తారండి. మిగిలిన అన్నింటికి నో డ్యూటీ ఫ్రీ. అసలు ఇంత ఒక రూపాయి కూడా పన్ను కట్టకుండా వాళ్ళు ట్యాక్స్ అనేది, రూపాయి కూడా పన్ను కట్టకుండా వాళ్ళు ట్రేడ్ అనేది చేసుకునే అనుమతి అనేది పొందుతారు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మీర్ జాఫర్, హిజ్ మైనర్ సన్ Najeem-ud-Dawla was appointed Nawab, but the real power of administration lay in the hands of Naib Subhanhar, who could be appointed or dismissed by the English. సో మనకి ఏం చేయడం అనేది జరిగింది, మన మీర్ జాఫర్ చనిపోయిన తర్వాత అతని తాలూకు కొడుకు అయినటువంటి మైనర్స్ అనండి, జస్ట్ 12 ఏళ్ల ప్రాయంలో నజీముద్దౌలా ఎవరైతే ఉంటారో ఆయన సింహాసనం ఎక్కిస్తారు. సో బట్ రియల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన కుర్చీ మీద నవాబ్గా ఆయన కుర్చీ మీద కూర్చున్నప్పటికీ రియల్ అడ్మినిస్ట్రేషన్ బెంగాల్ యొక్క నయీబ్ ఎవరైతే ఉంటారో, నయీం సుబాదార్ ఎవరైతే ఉంటారో ఆయన చేతుల్లో ఉంటుంది. హీఈస్ ఎ పప్పెట్ అండర్ బ్రిటిష్ అండి. బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆడిపిస్తే మన తాలూకా నయీబ్ ఎవరైతే ఉంటారో అలా ఆడడం అనేది జరుగుతుంది. క్లైవ్ మేడ్ పొలిటికల్ సెటిల్మెంట్స్ విత్ ఎంపరర్ షా ఆలం సెకండ్ అండ్ షుజాఉద్దౌలా ఆఫ్ అవాద్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. సో మన తాలూకా రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో సమ్ పొలిటికల్ సెటిల్మెంట్స్ అనేవి, పొలిటికల్ ట్రీటీస్, అగ్రిమెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరితో? మన తాలూకా అవధ్ పాలకుడైనటువంటి షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో ఆయన అండ్ మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్ ఎవరైతే ఉంటారో ఆయనతో. ట్రీటీ ఆఫ్ అలహాబాద్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్తో ఎండ్ అవుతుందని చెప్పాం కదా. అలహాబాద్ సంధి అనడం అనేది జరుగుతుంది, 1765లో జరుగుతుంది. దాంతో రాబర్ట్ క్లైవ్ కొన్ని పొలిటికల్ అరేంజ్మెంట్స్ కూడా, పొలిటికల్ సెటిల్మెంట్స్ కూడా చేసుకుంటారు, అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటారు వీళ్ళతో. ఏంటో అవి చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్? అలహాబాద్ సంధ్ అంటే ఏంటో జాగ్రత్తగా వినండి. 1765లో ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరిగింది. అండ్ దిస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్తో మన బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. టూ ఇంపార్టెంట్ ట్రీటీస్ వర్ కన్క్లూడెడ్ ఇన్ అలహాబాద్ బిట్వీన్ రాబర్ట్ క్లైవ్, షుజాఉద్దౌలా అండ్ షా ఆలం సెకండ్. సో మన తాలూకా అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా, మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్ అండ్ మన తాలూకా ఇంగ్లీష్ కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ మధ్య ఈ తాలూకా ఇంపార్టెంట్ ట్రీటీస్ అనేవి, జరగడం అనేది జరుగుతుందమ్మా. ఏంటో అవి చూడండి. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ షుజాఉద్దౌలా. అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్ మధ్య అయినటువంటి ఇంపార్టెంట్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఏం జరిగిందో చూడండి. షుజా హ్యాడ్ టు సరెండర్ అలహాబాద్ అండ్ కరా టు షా ఆలం సెకండ్. సో షుజాఉద్దౌలా ఎవరైతే ఉన్నారో అలహాబాద్ని అండ్ కారా ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం షా ఆలం సెకండ్ మొఘల్ ఎంపరర్కి ఇవ్వడం అనేది జరగాలి. హీ వాజ్ మేడ్ టు పే ₹50 lakh టు ద కంపెనీ యాజ్ వార్ ఇండెమ్నిటీ. సో మన తాలూకు షుజాఉద్దౌలా ఎంత కట్టాలి? 50 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారం కింద తప్పకుండా చెల్లించాలని చెప్పి అడుగుతాడండి రాబర్ట్ క్లైవ్. హీ వాజ్ మేడ్ టు గివ్ బల్వంత్ సింగ్ ఫుల్ పొజిషన్ ఆఫ్ హిజ్ ఎస్టేట్. సో మన తాలూకా బనారస్ జమీందార్ అయినటువంటి హూ వాజ్ వెరీ లాయల్ టు బ్రిటిష్, దట్ పర్సన్ బల్వంత్ సింగ్ ఎవరైతే ఉంటారో బల్వంత్ సింగ్కి తన తాలూకా ఎస్టేట్ ఏదైతే ఉంటుందో, తన తాలూకా ఫుల్ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఆయనకు అప్పగించాలి. ఎవరు? షుజాఉద్దౌలా అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య? రాబర్ట్ క్లైవ్ అండ్ షుజాఉద్దౌలా ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అమ్మ. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ షా ఆలం సెకండ్. సో రెండు ట్రీటీలు ఏం చెప్పాం కదా. ఒక ట్రీటీ ఏంటి? రాబర్ట్ క్లైవ్కి అండ్ మన తాలూకు షుజాఉద్దౌలాకి మధ్య. రెండవ ట్రీటీ ఎవరికి? రాబర్ట్ క్లైవ్కి అండ్ షా ఆలం సెకండ్కి మధ్య. సో ఈ ట్రీటీలో ఏం డిసైడ్ చేశారో చూడండి. షా ఆలం వాజ్ కమాండెడ్ టు రిసైడ్ ఎట్ అలహాబాద్ విచ్ వాజ్ సీడెడ్ టు హిమ్ బై షుజాఉద్దౌలా అండర్ ద కంపెనీస్ ప్రొటెక్షన్. షా ఆలం సెకండ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో, ఎర్రకోటలో ఉండకుండా ఎక్కడుండాలి? మన తాలూకా
అలహాబాద్ ఏదైతే ఉంటుందో అలహాబాద్లో ఉండడం అనేది జరగాలి. ఎవరు ఇచ్చారు అలహాబాద్? మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ గుండా ముందే చెప్పాం కదా, మనకి రాబర్ట్ క్లైవ్కి అండ్ దాంతోపాటు షుజా ఉద్దౌలాకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్లో ఫస్ట్ ఏం చెప్పారు? అలహాబాద్ అండ్ కారా ప్రాంతాలు ఎవరికి అప్పగించారని చెప్పారు? మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో షా ఆలం సెకండ్కి అప్పగించాలని చెప్పారు కదా. సో అలా అప్పగించడం వల్ల అలహాబాద్ ఏదైతే ఉంటుందో అలహాబాద్లో మన తాలూకా షా ఆలం సెకండ్ అనే ఆయన ఉండాలి అని చెప్పి, మొఘల్ ఎంపరర్ ఉండాలి అని చెప్పి షరతు పెట్టడం అనేది జరిగింది. ద ఎంపరర్ హ్యాడ్ టు ఇష్యూ ఏ ఫర్మాన్ గ్రాంటింగ్ ద దివానీ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద లియూ ఆఫ్ ఎన్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 26 lakhs. దాంతోపాటు మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేయాలమ్మా, బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఏదైతే ఉంటుందో, ఎల్స్ట్వైల్ బెంగాల్ ప్రావిన్స్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద దీవానీ రైట్ ఏదైతే ఉంటుందో, అంటే ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసేటటువంటి హక్కు, భూ పన్నును వసూలు చేసేటటువంటి హక్కుని ఎవరికి అప్పగించాలి? ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాలి. సో దాని ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మన తాలూకు ఎంపరర్కి ఎంత ఇస్తుంది? 20 లక్షల రూపాయలు ఇస్తుంది. ఎంపరర్కి 20 లక్షల రూపాయలు ఇచ్చి దీవానీ రైట్స్ని కొనుక్కున్నారు. అంటే సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే మనకి ల్యాండ్ రెవెన్యూ ₹1,00,00,000 వచ్చినా, 2 కోట్లు వచ్చినా, 3 కోట్లు వచ్చినా, ఎంత వచ్చినా ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరానికి ఎంత ఇస్తుంది? మొఘల్ ఎంపరర్కి 26 లక్షలు మాత్రమే ఇస్తుంది. సో దీనితో బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆర్థిక దోపిడీ అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయిందండి భారతదేశంలో. సో కంప్లీట్గా భారతదేశాన్ని దోచుకోవడం బ్రిటిష్ వాళ్ళు మొదలు పెట్టడం అనేది జరిగింది విత్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. దివానీ రైట్స్ అనేవి సంక్రమించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దివానీ రైట్స్ తీసుకోవడం అనేది జరిగింది ఎవరు? మన తాలూకు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరి నుంచి? 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం సెకండ్ నుంచి. Shah Alam had to abide by a provision of 53 lakh to the company in return for the Nizamat functions of the provinces. దాంతోపాటు మన తాలూకా ఇవేవైతే ఉన్నాయి దివానీ రైట్స్తో పాటు నిజామత్ రైట్స్ కూడా అప్పగించడం అనేది జరుగుతుంది. అంటే మిలిటరీ రైట్స్, డిఫెన్స్, పోలీసు అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కంప్లీట్గా మన తాలూకా బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో పెట్టేస్తాడండి. ఎవరండి? షా ఆలం సెకండ్. ఎంత మొత్తానికి? 53 లక్షల రూపాయలకి. 53 లక్షల రూపాయలు మన షా ఆలం సెకండ్కి అప్పగిస్తే ఎవరండి అప్పగిస్తారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పగించి ఏం చేస్తుంది? మిలిటరీ, డిఫెన్స్, పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ మొత్తం ఈ తాలూకా నిజామత్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సొంతం చేసుకుంటుంది. సో దివానీ రైట్స్కి ఎంత చెల్లిస్తుంది? మన తాలూకా 26 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో యాన్యువల్లీ, ఇది ప్రతి సంవత్సరం చెల్లించాలి. అండ్ ఒక్కసారి చెల్లించేది ఏంటి? నిజామత్ ఫంక్షన్స్ కోసం, నిజామత్ రైట్స్ కోసం, దట్ ఈస్ 53 lakh rupees. అర్థమైందమ్మా? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటటువంటిది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా కన్సోలిడేట్ చేసిందో చూడండి. సో భారతదేశం మీద బ్రిటిష్ తాలూకా ఆధిపత్యానికి బీజం వేసినటువంటి 2 యుద్ధాల గురించి మీరు కంప్లీట్గా తెలుసుకున్నారు. 2 battles గురించి మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవడం అనేది జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. అర్థమైందా? రైట్. హిస్టరీని ఇంతే కాంప్రహెన్సివ్గా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది మన హిస్టరీ సెషన్స్లో. రికార్డెడ్ సెషన్స్ కావాలి అంటే చక్కగా మీరు జాయిన్ అవ్వండి. అన్ని సెషన్స్ కూడా ఇంతే ఇంటరాక్టివ్ వేలో చెప్తాను. ఏన్షియంట్ హిస్టరీ కానీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి, దాంతోపాటు వీటి నోట్స్ కూడా కలిపి రికార్డెడ్ వెర్షన్ జస్ట్ 5,000 రూపాయలకే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఛాన్స్ ఇంకొకసారి రాదు. 7వ తారీఖు నుంచి 7th June 2021 నుంచి ఈ ఫీజు ఎంత అవ్వబోతుంది? 7,000 అవ్వబోతుంది. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పైన మీకు నెంబర్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. మరొక్కసారి ఇక్కడ నెంబర్ రాస్తాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్ అమ్మా. సో కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. వీలైతే ఆ వీడియోస్ని కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. రైట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అమ్మ. గుడ్ నైట్.